మీరు ఒకవేళ వీడియోస్ ఏమైనా టర్న్ ఆన్ ఉంటే టర్న్ ఆఫ్ చేసుకోండి if you're not in proper dress code and proper place. And so welcome to this immunity health session today. And this is going to be a very, very powerful session. And because the kind of ఈరోజు మనతో మాట్లాడబోయే స్పీకర్స్ వాళ్ళ నాలెడ్జ్, సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటే దిస్ ఇస్ మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో అండ్ మోర్ ఓవర్ విచ్ ఇస్ మోస్ట్ నీడ్ ఆఫ్ ది అవర్. సో దిస్ ఇస్ ద రైట్ టైం. ప్రతి ఒక్కరు కూడా వీ షుడ్ సీరియస్లీ ఫోకస్ ఆన్ ఇమ్యూనిటీ, రైట్? So and before we start, let me give you some clarity what's going to happen today. So we have two expert speakers, immunity paranga. So of course this session is all about building our immunity in this winter. Kani ee roju because of this pandemic time andariki telusu vachunటది, వింటర్ లోనే కాదు ఇమ్యూనిటీ. సో ఆల్ ది టైమ్ 24/7 ప్రతి ఒక్క మనిషికి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరము అనేది, రైట్? సో ఈ విషయాలు ఎక్కడెక్కడ మనము వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ మనము జాగ్రత్త తీసుకోవాల్సింది, ఏ విధంగా మనము ఇమ్యూనిటీ పరంగా బిల్డ్ చేసుకోవాల్సింది అనే అన్ని విషయాలని మనము నేర్చుకోవడానికి ఈరోజు వీ హ్యావ్ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ స్పీకర్స్ టుడే, రైట్? సో అండ్ టూ వెరీ సక్సెస్ఫుల్ స్పీకర్స్. అండ్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈ రోజు జరగబోయే సెషన్ మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి గెట్ రెడీ విత్ యువర్ నోట్స్ అండ్ పెన్, రైట్? సో and this is really going to first thing మన హెల్త్ అండ్ మన ఫ్యామిలీ హెల్త్ ని బాగు చేసుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, సెకండ్ థింగ్ సో న్యూట్రిషన్ ఎంటర్ప్రెన్యూర్స్ గా మన బిజినెస్ ని విపరీతంగా పెంచుకోవడానికి ఈ సెషన్ మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది, రైట్? సో అండ్ లెట్ మీ జస్ట్ గివ్ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ బోత్ ది స్పీకర్స్ టుడే. ఫస్ట్ స్పీకర్ సార్ తీసుకుంటే, so he's into the pharma business. He owns his own pharma business anamata, and he has got a huge experience in pharma industry, right, as an employee and as an entrepreneur. And apart from that, he is also building this wellness industry very very big time. He is leading a team, and moreover he has been into the many expert speaking programs anamata. So ante manamu ఎయిర్ అంటే ఈరోజు మనకు తెలుసు అట్మాస్ఫియర్ నుంచి వచ్చే పొల్యూషన్ ఎంత దారుణంగా ఉంది, దాని నుంచి మన హెల్త్ ఎంత స్పాయిల్ అవుతుంది. అండ్ ఈ ఆస్పెక్ట్ లో ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ అనమాట. హి హస్ బీన్ గివింగ్ సెషన్స్ టు మెనీ పీపుల్ అనమాట. హి ఈస్ ఎన్లైటింగ్ మెనీ పీపుల్ అండ్ హి ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ హౌ డు వి టేక్ కేర్ ఆఫ్ అవర్ ఇమ్యూనిటీ విత్ ఎయిర్, రైట్? సో అండ్ విత్ దిస్ లెట్ మీ వెల్కమ్ మిస్టర్ వర్మ ఫ్రమ్ కర్నూల్. Thank you, Ramesh. Good evening, everyone. So, this is D.V. Verma from Karnool, coached by none other than Mega Guru Ramesh and mentored by Parimala Madam. So, in fact, Mamul meetings kanna today I feel it is a very big privilege for me to be in this meeting because this is an exclusive meeting for a person whom I really have a lot of adorance. So regarding immunity, okay, so and in-house atmosphere, how it affects. So we know very well, చాలా సార్లు మనం అట్మాస్ఫియర్ మినీ గురించి కూడా మాట్లాడుకున్నాం. I talk my talk is mainly keeping distributors in view, hoping that most of them are distributors here. So manam basic thing, oka banking sector తీసుకుంటే RBI ఒక పారామీటర్, ఇన్సూరెన్స్ సెక్టార్ తీసుకుంటే IRDA ఒక పారామీటర్ లాగా, when it comes to pollution that we speak, EPA is, in my view, it is a basic parameter. Environment Protection Agency, వాళ్ళ రిపోర్ట్ ఈజ్ బేసిక్ థింగ్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ హౌస్ పొల్యూషన్. సో వాళ్ళు ఈపీఏ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ప్రకారం ఏమంటే 90% వీఆర్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ అవర్ టైమ్ ఎట్ హోమ్ డ్యూరింగ్ పాండమిక్ సిచ్యువేషన్. అండ్ మన ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ ఈజ్ మోర్ హజార్డియస్ జనరల్లీ. అండ్ ఎక్కడైనా మనం రూమ్ టెంపరేచర్ కానీ రూమ్ అట్మాస్ఫియర్ కానీ అది తీసుకుంటే మనం బాగా తుడిచినాము బాగా క్లీన్ గా ఉంది అనుకుంటే దట్ ఈస్ బిగ్ వాట్ యు సే మిస్పర్సెప్షన్.
in my view, because as the saying goes, no, తెలుగులో తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు కాదు అన్నట్లుగా, సో కనబడేదంతా అంతా నీట్నెస్ ఉందంటే పొరపాటు అనమాట. ఒక ఏసీ రూమ్ లో మనం తీసుకుంటే ఒక 1 month టైంలో ఐ ఫౌండ్ ఇన్ మై హౌస్ ఇస్ మోర్ దాన్ 2 kgs dust that comes out, that has come out from my atmosphere mini. What does it mean? It means that whatever you are thinking, perceiving, it is absolutely wrong. మన ఇంట్లో క్లీన్లీనెస్ ఉంది అనుకుంటే ఇన్ హోమ్ ఇట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే ఆ ఈపీఏ రిపోర్ట్ ప్రకారం కాకుండా మనకు కనబడిన శత్రువులు చాలా మన ఇంట్లో ఉంటాయి. వాట్ ఆర్ దోస్ అంటే పర్టికులర్లీ PM 2.5 and VOCs, volatile organic compounds, which even leads to cancer over a period of time. VOCs are more dangerous. And మన చుట్టూ ఉన్నది ఏమేమి ఉంటాయి ఇన్ హౌస్ లో అంటే పాలెన్స్, హౌస్ మైట్స్, పెట్ డాండర్స్. ఇవి కాకుండా more than 320 pathogens we are surrounded by these pathogens. ఇవి కాకుండా ఇంకా ఏముంటాయంటే which more than 15 different gaseous contaminants. ఇవన్నీ ఎలా ఇంపాక్ట్ అవుతాయి మన ఇమ్యూనిటీ? దట్ ఈస్ ది మెయిన్ టాపిక్. సో మన సెల్యులార్ న్యూట్రిషన్ మనం గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం యాజ్ అన్ ఆంటర్ప్రినర్. మనం ఆంటర్ప్రినర్స్ గా మనం ఫస్ట్ ఇమ్యూనిటీ వచ్చేవరకు నేను ఈరోజు 3 డాక్టర్స్ తో చాలా ఎక్సైటింగ్ గా మాట్లాడి ఇందాకే వచ్చాను, నేను మేడం కూడా చెప్పాను. సో ఐ వాజ్ సో మచ్ డే బై డే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్ సో మచ్ గోయింగ్ అప్ ఇన్ ఈవెన్ టాకింగ్ టు హై ప్రొఫైల్ ఈవెన్ MDs ఆల్సో. ఎందుకంటే we are better person than a doctor. I can authentically say that. Today one MD I spoke in Guntakal, he spoke clearly. He admitted that doctors, they don't know about this nutrition. So 99, he said 99% of people, they don't know, sir. 99.9. Even I can add another 0.5%. This is the words uttered by a famous doctor in Guntakal. So what I mean to say is, మన ఇమ్యూనిటీ ఎక్కడ ఇదవుతుంది, మన ఇన్ హౌస్ ఎఫెక్ట్ ఎలా అవుతుంది అంటే, మనం సెల్ ఈస్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ. అక్కడ యూ ఫైండ్ లాట్ ఆఫ్ థింగ్స్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఈస్ పవర్ సెల్స్, పవర్ హౌస్. ఇది మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఈ డస్ట్ వల్ల అంటే, ఇట్ ఈస్ లైక్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ లాగా. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎప్పుడైతే డస్ట్ ఇన్ హౌస్ ఎక్కువ ఉంటుందో ఆటోమేటికల్లీ యువర్ ఇమ్యూనిటీ విల్ కమ్ డౌన్. అంటే ఏమవుతుంది, ఆ మైటోకాండ్రియా అనేది ఇట్ విల్ బి సప్రెస్డ్. మోస్ట్ ఆఫ్ ది మైటోకాండ్రియా సెల్స్ ఆర్ మైటోకాండ్రియా యూనిట్స్ ఆర్ బీయింగ్ సప్రెస్డ్ ఆర్ కిల్డ్. సో when it comes to atmosphere mini, a wonderful unit, wonderful solution we can say. మనం ఎలాగైతే న్యూట్రలైట్ మాట్లాడుకుంటామో, in my view last 5-6 months we have been using this product and we are seeing the difference in our immunity. I can confidently say this is a wonderful product and it improves your immunity. And the other day in other platform I told this. I don't know authentication kaadu, but generally maybe Sagar is the right person to support my statement. Our atmosphere works as an antioxidant. So ela ante when you are using in house, so it has got the capacity of 99.99% single pass efficiency. అంటే ఒక 10,000 particles మనం పంపిస్తే there is hardly one particle that may come out of this filter అన్నమాట. అంటే 99.99%. even HEPA 14 also they cover 99.95%. అంటే 0.024 microns కెపాసిటీ ఉంది కనుక ఇట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్. ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే, ఇట్ రిమూవ్స్ ఆల్ ది 320 pathogens and particulates and captures over 15 different gaseous contaminants. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక 1 hour లో ఒక నార్మల్ బెడ్రూమ్ లో యువర్ ఎయిర్ ఈస్ క్లీన్డ్ 5 times అన్నమాట. క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ అంటాం, CADR. 5 times ఇట్ విల్ బి క్లీన్. అక్కడ ఏమవుతుంది, ఆల్ డస్ట్ పార్టికల్స్ 99.99% ఐఎమ్ టెల్లింగ్, ఇవన్నీ సప్రెస్ అయ్యి ఇవన్నీ ఎలిమినేట్ అయిన తర్వాత ఆటోమేటికలీ యువర్ మైటోకాండ్రియా కీప్స్ రీజువనేటెడ్ అన్నమాట. అప్పుడు ఆటోమేటికల్లీ యువర్ ఇమ్యూనిటీ విల్ గో. దిస్ ఈస్ మై ఇంటర్ప్రిటేషన్. సో దిస్ ఈస్ ది వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇన్
bringing up immunity. చలికాలంలోనే కాదు రమేష్ అన్నట్లు, but more so over winter is one season where you find a lot of asthmatic people suffering with more problems. ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ చాలా మంది కొద్దిగా చలి, ఇప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల చాలా చోట్ల అట్మాస్ఫియర్ హెస్ చేంజ్. You will find lot of people even with normal good health also they will be sneezing a lot, ఎందుకంటే it's a matter of immunity. So their suppressed immunity will cause more of allergies and all. More so for these people below 10 years and above 50 years where immunity is at stake, atmosphere mini will definitely improve immunity with a wonderful way of this thing improvement. So when it comes to marketing aspect, one thing I will tell, it is when మన డిస్ట్రిబ్యూటర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫైనల్ గా ఐ కెన్ టెల్ హియర్ ఇట్స్ మోర్ దాన్ 130 పీపుల్ ఆర్ ఇన్ ద మీటింగ్. సో వెన్ యూ థింక్ దట్ మనం ఫస్ట్ 100% పర్సనల్ యూజే మనం మాట్లాడతాం ఆంబే డిస్ట్రిబ్యూటర్స్ లా. వెన్ యూ థింక్ దట్ అట్మాస్ఫియర్ మినీ is not my cup of tea అంటే you are absolutely mistaken. If you are thinking like that, you are not bothered about your immunity, right? And if you are again thinking about your affordability అంటే ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, బికాస్ మీ దగ్గర ఉన్న మొబైల్ పోయింది అనుకోండి, నెక్స్ట్ డే మీరు రన్ అయిపోయి తీసుకొని షాప్లోకి వెళ్ళి 30,000 పెట్టి తీసుకుంటారు. ఇఫ్ నాట్ 30,000, డెఫినెట్లీ ఎనీ గుడ్ మొబైల్ 20-25,000కి వస్తుంది. అండ్ యూ క్యాల్కులేట్ విత్ మనీ రిటర్న్ బ్యాక్ Amway that is giving, your atmosphere mini is costing around 26,000 take home. If you are at higher pin level, the amount level is return back money is much more higher. So మీరు మొబైల్ ఒక 2 years కన్నా ఎక్కువ రాదేమో, బట్ హియర్ అట్మాస్ఫియర్ దే ఆర్ గివింగ్ ఫర్ 3 years వారంటీ అండ్ ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ యూనిట్ అనమాట. ఇట్ విల్ నాట్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ లంగ్స్, ఇట్ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ ఆల్సో. అందుకే ఈరోజు నేను వాట్సాప్ స్టేటస్ లో పెట్టాను, ఇట్ ఈస్ ఎ హెల్మెట్ ఫర్ యువర్ లంగ్స్ అని. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. Keep improving your immunity, add apart from your supplements, add atmosphere mini as one of your guests in your family. With that I am done, Ramesh. Thank you. Yeah, well, thank you sir, thank you so much. It was a wonderful information. And so next we'll move on to the next speaker. Let me just give his background. Many people know him like who is been into this. He's a renowned nutritionist who is a dietitian, who has got a lot of what do you call credentials in terms of nutrition and wellness, who has been helping many people to turn into as a nutritionist. In fact, నేను సాగర్ దగ్గర నుంచి చాలా విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాము. అండ్ అట్ ది సేమ్ టైం he is helping lot of people, నాలాంటి వాళ్ళు చాలా మందితో గైడ్ చేసి చాలా మందిని హెల్తీగా చేస్తున్నాడు. సో ఇన్ఫాక్ట్ he has been a trainer, nutritionist trainer. He is making many people to get certified in terms of nutrition, right? So and I know that he'll be always busy with lot of calls helping many people. He also works with, he's also associated with the Beats Fitness Studio, which is a top fitness studios in AP Telangana, right? So it's really great thing to have this person with us today, and he's going to share his wisdom and knowledge. Let's pay attention and help me welcome Mr. Sagar. Sagar, you can unmute and talk. I think I made him co-host. Yes, just a moment. Sir, Sagar? can I share the presentation, sir? Yeah, Sagar? Can I share the presentation? Yeah, you can.
Sir, am I audible and the screen is being seen? Clear, good to go. Yeah, okay. So good evening, everyone. I'm Sagar, nutritionist by profession, and today's my topic is immunity in winter. So అందరికీ తెలిసిన టాపిక్ అండ్ one of the topic of the needed thing now. So immunity this winter is very special to be taken care of due to COVID and all the other things that's happening. Okay, so so let's get started. Okay, so immunity cannot be boosted overnight. This is the first thing that I want you everyone to understand. ఇమ్యూనిటీని మనం ఈ రోజు మొదలెడితే రేపటికో ఎల్లుండికో మనం బూస్ట్ చేయలేమన్నమాట. It would take anywhere from 4 weeks to probably 10 weeks for you to see some change in the immunity level, sometimes more than that. And ఈ రోజుల్లో immunity is little different and little complicated than that we usually used to think before 10 years or 15 years. Functional medicine is the new way of preventing diseases anamata. So functional medicine em cheptundante it is beyond the drugs, or it's beyond the genetics, or it's beyond the lifestyle also now. It is merely due to toxins anamata ఈ రోజుల్లో అందరం ఎక్స్పోజ్ అవుతూ ఉండేది, మన బాడీ ఎక్స్పోజ్ అవుతూ ఉండేది సెల్యులర్ లెవెల్లో టాక్సిన్స్కి. ఈ టాక్సిన్స్ చాలా వైపుల నుంచి లోపలికి వస్తాయి, త్రూ ఫుడ్, త్రూ వాటర్, త్రూ ఎన్వైరన్మెంట్, త్రూ స్ట్రెస్, వాట్ ఎవర్ మే బి ద ఫ్యాక్టర్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ప్రొఫెషనల్ మెడిసిన్ ఎక్కువగా సిమ్టమ్స్నే అడ్రస్ చేస్తుంది అనమాట. బట్ ఫంక్షనల్ మెడిసిన్ ఈస్ లిటిల్ డిఫరెంట్, వేర్ professionals start thinking beyond the medicines and into lifestyle, all these aspects anamata. So ikkada major ga manam root causes ni manam treat chestam. If you were to treat root cause, you need to understand little bit about the way how body functions. It is not just like ee symptom ochindi ee drug ichamu tagipotundani kadanamata. You have to think into little more aspects in detail anamata. So let's see some of the aspects. అందులో మొదటిది స్లీప్ ఆస్పెక్ట్. Sleep deprivation can reduce the number of immune cells in your body. And with respect to sleep, one most important aspect with respect to sleep is recovery and healing. చాలా మంది ఐడియల్గా ఒక 8 hours నిద్రపోతే స్లీప్ సరిపోతుందని అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ దట్. స్లీప్ ప్యాటర్న్స్ నార్మల్గా లేకపోతే మీకు రెస్ట్ వచ్చినా రికవరీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నైట్ 10 to morning 6 పడుకుంటే యూ హ్యావ్ ఎ గ్రేట్ రెస్ట్ యాజ్ వెల్ యాజ్ రికవరీ అండ్ ఆల్సో హీలింగ్ అనమాట. ఎప్పుడైతే ఇఫ్ యూర్ స్లీపింగ్ బై 3 o'clock in the morning and if you wake up by 9 o'clock in the morning, అప్పుడు కూడా మీకు ఇనఫ్ స్లీప్ ఉంది, బట్ దెర్ ఇస్ నో హీలింగ్, దెర్ ఇస్ నో రికవరీ. సో స్లీప్ డిప్రివేషన్ విత్ రెస్పెక్ట్ టు స్లీప్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఏ టైంకి మీరు నిద్రపోతున్నారని కూడా. And next is exercise. Serotonin, all those positive chemicals exercise ద్వారా రిలీజ్ అవుతాయి సెల్యులర్ లెవెల్లో. And at least 30 minutes of exercise is very essential to boost your immunity. So mindfulness, one of the most important aspects, whether you are considering psychobiotic revolution or whether you are considering emotional health in the way of immunity, or if it is stress, whatever that you're calling, how peaceful you are with yourself, and that matters a lot. When you look into yourself from morning to evening, మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా లేదా ఉదయం నుంచి రాత్రి దాకా ఒక రోజు మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఎగ్జామినింగ్ చేసుకుంటే, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే విత్ రెస్పెక్ట్ యువర్ ఎమోషన్స్, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ హౌ పీస్ఫుల్ యు ఆర్, హౌ ఈజ్ విత్ యువర్ బాడీ. సో యూ కెన్ either see two emotions, either positive or negative. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మిమ్మల్ని చూసుకున్నప్పుడు ఎక్కువ చిరాగ్గా, ఎక్కువ కోపంగా, ఎక్కువ స్ట్రెస్ఫుల్గా, ఎక్కువ కండిషన్స్, సిచ్యువేషన్స్ అన్ని మీకు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నాయనుకోండి, యు ఆర్ నాట్ రియల్లీ మైండ్ఫుల్. ఓకే, సో
ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. మీకు వచ్చే సివియర్ ఫ్లూ, కామన్ కోల్డ్ లేదా మిగతా ఏదన్నా సెల్యులర్ లెవెల్ డ్యామేజెస్‌లో, లాంగ్ టర్మ్‌లో డీజనరేటివ్ డిసీజెస్ వీటన్నిటిలో. సో మైండ్‌ఫుల్‌నెస్ ఈస్ ఆల్ అబౌట్ స్టేయింగ్ ఇన్ ద ప్రెజెంట్, బీయింగ్ పీస్‌ఫుల్, బీయింగ్ అట్ ఈజ్ అనమాట. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ ఇండివిడ్యువల్. మీరు ఒక ఇద్దరు ఇండివిడ్యువల్స్‌ని ఒకే సిట్యుయేషన్స్‌లో పెడితే బోత్ విల్ రెస్పాండ్ డిఫరెంట్‌లీ. సో ఇట్స్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్. ఓకే. అండ్ ఎవ్రీవన్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ దిస్ డీస్ట్రెస్సింగ్ లేదా ఫోకసింగ్ ఆన్ ది వెల్‌నెస్ ఇవన్నీ ఈ కేటగరీలోకి వస్తాయి. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ ఈజ్ విత్ అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ పీస్ విత్ యువర్ సెల్ఫ్, automatically you are losing immunity. So most important aspects of all the immunity is nutrition. With respect to nutrition, there are two aspects. Okati, you got to eat in time, you got to eat right nutrition, and secondly, in this generation, you got to eliminate so many things. Junk food, the food that is having lot of toxins, okay, lot of sugars. ఈ రోజుల్లో మీరు తినాల్సినటివి తినడం ఎంత ఇంపార్టెంటో, ఎలిమినేట్ చేయాల్సినటివి ఎలిమినేట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. So that is why whole nutrition along with immunity is getting into multidisciplinary aspects as a whole. So with respect to kids, ఎక్కువగా ఈ వింటర్‌లో ఈజీగా ఎఫెక్ట్ అవ్వగలిగేది ఒకటి కిడ్స్, రెండోది ఎల్డర్లీ పర్సన్. సో విత్ రెస్పెక్ట్ టు కిడ్స్ మనం కామన్‌గా చూస్తూ ఉండేది కోల్డ్, కాఫ్, ఫ్లూ, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ. సో ఆల్ దీస్ మీకు చాలా రోజుల నుంచి బాడీ ఇండికేట్ చేస్తూ ఉంటుందన్నమాట. చిన్న చిన్న విషయాల్లో. మీ పిల్లల ఇమ్యూనిటీ ఎలా ఉంది అని. విత్ రిగార్డ్ టు దేర్ స్ట్రెంగ్త్, దేర్ బోన్ డెన్సిటీ, రిగార్డింగ్ దేర్ హైట్ అండ్ వెయిట్, వాళ్ళ ఫ్రీక్వెంట్ ఇల్నెస్ ఇవన్నీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ వింటర్. వింటర్‌లో జస్ట్ బికాస్ ఈ ఇన్ఫెక్షన్స్ అన్నిటికి అనువైన ఎన్వైరన్మెంట్ ఉంటది. ఇప్పుడు లాస్ట్ 3 days నుంచి we have lot of rain coming in, lot of cold weather, change in the shift of climate altogether. So ఇప్పుడు one important thing is having some warm environment అనమాట. సో గోరువెచ్చని నీళ్లు తాగడం, లేకపోతే కోల్డ్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి అవాయిడ్ చేయడం, జంక్‌ని అవాయిడ్ చేయడం. అట్ ద సేమ్ టైమ్ వార్మ్‌గా ఉన్న ఫుడ్ తీసుకోవడం, అంటే కుక్ చేసిన 2 hours లోపల తీసుకునేయడం, ఆల్ దీస్ థింగ్స్. సో చల్లగాలి ముక్కులో నుంచి, నోట్లో నుంచి, చెవులో నుంచే లోపలికి వస్తుంది. సో మీరు చల్లగాలిని గనక ఎలిమినేట్ చేస్తే పిల్లలకి చాలా వరకు ఇన్ఫెక్షన్స్‌ని ఎలిమినేట్ చేయొచ్చు. సో బయటకు వెళ్ళేటప్పుడు క్యాప్ పెట్టుకొని వెళ్ళడం, సో మీరు మఫ్లర్ వేసుకోవడం, ముక్కు, నోరు, చెవులు కవర్ అయ్యేటట్టు, ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్ గ్రేట్ హెల్ప్. బట్ విత్ రెస్పెక్ట్ టు ఇమ్యూనిటీ, దిస్ ఈస్ నాట్ లైక్ ఇమ్మీడియేట్లీ దిస్ వింటర్. మీరు రైట్ ఫ్రమ్ బర్త్ మీ పిల్లల ఇమ్యూనిటీ మీకు తెలిసిపోతుంది. ఇన్ ద ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ యాస్ దే గ్రో, వాళ్ళకి మీరు ఫ్రీక్వెంట్‌గా చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటో అవే మీరు అడ్రెస్ చేయాల్సినటివి ఓవరాల్‌గా. ఫ్రీక్వెంట్‌గా మీ పిల్లలు కోల్డ్, కాఫ్, ఫ్లూ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటే దే మైట్ బి నీడింగ్ లాట్ మోర్ వైటమిన్ సి. లేదా దే మైట్ బి నీడింగ్ లాట్ మోర్ అమినో యాసిడ్స్ అలాంగ్ విత్ రెస్ట్ ఆఫ్ ద వైటమిన్స్, మినరల్స్ ఇన్ లిటిల్ మోర్ డోసెస్ దాన్ యూజువల్. లేదా మీ పిల్లలకి ఇంకేదైనా ఆస్పెక్ట్స్ మీరు గనక ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటే లైక్ బోన్ డెన్సిటీ, లేకపోతే విత్ రెస్పెక్ట్ టు మెమరీ ప్రాబ్లమ్, మీకు వైటమిన్ కాల్షియమో లేకపోతే ఐరనో లాంటి మినరల్స్ కావాలి అలాంగ్ విత్ వైటమిన్ డి అలా సో అన్నమాట. సో లెట్స్ సీ ఫ్యూ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఫర్ చిల్డ్రన్. సో విత్ రెస్పెక్ట్ టు చిల్డ్రన్, either you are looking for immunity during this winter, either you are looking for overall immunity with respect to COVID, these two are the top priority nutrients. ఒకటి C vitamin for kids and ఇంకోటి amino acid along with multivitamin, multimineral density అన్నమాట. సో ఇక్కడ న్యూట్రలైట్ ఈస్ నెంబర్ 1 in the world with respect to vitamin and mineral. So అందుకని we have chosen Nutralite. So if you were to give immunity for your kids, first important thing, make sure that they stay away from this cold climate, and when they go out they should go protected. Second thing, give them little extra density of nutrients. Okay, so next slide lo we will discuss little more aspects of how to rethink with respect to your immunities altogether. So with respect to kids supplementation, if they're showing some sinus or asthmas, inflammatory signs emanna unte, you can give DHMS, Kids Omega. Or if they are very inactive, if they're having some headaches, you can give Kids Iron. ఇవి కాకుండా ఏదైనా స్పెషల్ ఇష్యూస్ ఉంటే
with respect to autism, with respect to delayed milestones, or with respect to their thinking aspects, you can contact the person who has you can contact the person who has invited you to this session, so that you can approach me and we'll sit and discuss together. So with respect to immunity and you, there are so many aspects. Things has been changing a lot with respect to this COVID. Okay, one important thing is, if you are especially a COVID patient, ఒకసారి కోవిడ్ వచ్చినాక, కోవిడ్ ఆల్రెడీ మీకు కోవిడ్ నుంచి హీల్ అయినాక, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 1 year యూ షుడ్ గివ్ ఎక్స్ట్రా ఇమ్యూన్ డెన్సిటీ టు ద బాడీ. సో ఇవి ఎట్లా అయ్యాలని వీల్ డిస్కస్ ఎ లిటిల్ లేటర్. అండ్ విత్ రెస్పెక్ట్ టు సైనస్ అండ్ ఆస్మా, మోర్ డామినెంట్ ఆర్ దిస్ సీజన్. So with respect to these things, medium chill, and again staying away from cold environment is the first thing. And second thing, with respect to nutritional part, we'll discuss a little later. And all the autoimmune disorders. Every time when there is an autoimmune disorder, be it be rheumatoid arthritis, or be it be any gut issues like Crohn disease, or be it be any issue from childhood or from long term, say 15 to 20 years, where the autoimmune responses is in dominance and killing your cells predominantly. ఇట్లా కనుక ఉన్నట్టయితే మీరు ఏం చేయాలంటే, అన్ని ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ని అడ్రస్ చేయడానికి యూ నీడ్ టు క్లెన్స్ యువర్ సిస్టమ్ ఫస్ట్. ఓకే, సో నెక్స్ట్ ఈస్ డైజెస్టివ్ ఇష్యూస్. ఎవ్రీ టైమ్ వెన్ యూ హ్యావ్ సమ్ డైజెస్టివ్ ఇష్యూ, యూ మస్ట్ అండర్స్టాండ్ ఇమ్యూనిటీకి కూడా ఏదో ఒక కన్సర్న్ ఉంది అని. Digestion and immunity is interlinked. 80% of your immunity is dependent on good microbiome in the intestines. And next thing that with related to immunity is, you have to see the chronic symptoms. చాలా రోజుల నుంచి మీకున్న సిమ్టమ్స్ని మీరు అడ్రస్ చేయాలి. Say example, you are having digestive issues from so many years. Say you are having uncontrolled diabetes from so many years. Or if you are having uncontrolled hypertension from so many years, 10 years, 15 years, 20 years. Or if you're having sinus from 10 to 15 years. And లేదా if everything is fine with you, నేను అంతా బాగానే ఉన్నాను, ఈ వింటర్ నుంచి మాత్రమే మాకు లిటిల్ ప్రొటెక్షన్ కావాలి అనుకుంటా ఉంటే, యూ కెన్ గివ్ లిటిల్ న్యూట్రిషన్ బూస్ట్ అనమాట. విల్ ఆల్సో డిస్కస్. అండ్ ఇఫ్ యూ ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డెఫిషియన్సీస్, ఈ డెఫిషియన్సీస్ని ఫస్ట్ మీరు అడ్రస్ చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు ఇమ్యూనిటీ, ద ఫ్యాక్టర్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. So these are the following aspects that you need to consider if you were to discuss. Okay, before that we'll discuss few more aspects. అసలు మీకు ఇమ్యూనిటీ బెటర్గా ఉందా లేదా, రైట్ నో మీ ఇమ్యూనిటీని అసెస్ చేయాలంటే మీరు ఏ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేయాలి అనే విషయాలు ఒకసారి చూద్దాం. సో దీస్ ఆర్ ది సమ్ పారామీటర్స్ విత్ విచ్ ఈజీలీ యూ కెన్ క్యాలిక్యులేట్ యువర్ ఇమ్యూనిటీ. మీకు గుడ్ డైజెస్టివ్ హెల్త్ ఉంటే, ఓకే, మీకు ఎలాంటి డైజెస్టివ్ ఇష్యూస్ లేకపోతే, బ్లోటింగ్ ఆర్ గ్యాస్ ఆర్ గ్యాస్ట్రైటిస్ ఆర్ అల్సర్స్ ఆర్ ఎనీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, ఎనీ అలర్జెన్స్, టాక్సిన్స్ విత్ రెస్పెక్ట్ టు డైజెషన్, ఇవేవి లేకపోతే యూ హ్యావ్ ఎ గుడ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్, లుక్ అట్ యువర్ స్కిన్. ఇఫ్ యూ హ్యావింగ్ ఎ క్లియర్ స్కిన్, అక్ని ఉండకుండా, డీహైడ్రేషన్ ఉండకుండా, ఓకే, ఏ విధమైన ట్యాన్ ఉండకుండా, మీ క్లియర్ స్కిన్ ఉంటే, వైబ్రెన్సీ ఉంటే మీ స్కిన్లో, యూ హ్యావ్ గుడ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఎ హెల్దీ వెయిట్, మీరు ఎక్సెస్ వెయిట్ అట్లీస్ట్ 3 to 4 kgs కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ యువర్ వెయిట్ ఈస్ మోర్ దాన్ 3 to 4 kgs ఫ్రమ్ యువర్ ఐడియల్ వెయిట్, ఖచ్చితంగా మీకు ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉన్నట్టే. ఓకే, సో ఇఫ్ దెర్ ఈస్ నో ఎక్సెస్ వెయిట్, యువర్ ఇమ్యూనిటీ ఈస్ వెరీ గుడ్. నెక్స్ట్, absence of laziness and tiredness. One symptom, predominant symptom for your toxins in the body is the sign of fatigue or laziness. మీ బాడీలో ఏ రకమైన టాక్సిన్స్ ఉన్నా, లేదా మీ బాడీ డీటాక్స్ అని కోరుకుంటా ఉన్నా, మీకు ఫస్ట్ చూసే సిమ్టమ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ల్యాక్ ఆఫ్ వాట్ యు సే ఆర్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఆల్ ద డే, ఆల్ అలాంగ్ ద డే. మీకు ఎక్స్ట్రీమ్ ఫెటిక్ చూస్తున్నా, టూ మచ్ ఆఫ్ టైర్డ్నెస్ చూస్తున్నా, యూ ఫీల్ లైక్ లేజీ ఆల్వేస్, విచ్ మీన్స్ దట్ దెర్ ఇస్ నో స్ట్రాంగ్ ఇమ్యూనిటీ. ఎక్స్పీరియన్సింగ్ స్ట్రాంగ్ హంగర్, అట్లీస్ట్
you must be having, at least once in a day, you must be having strong sense of hunger, deep hunger. చాలా మందికి ఈ రోజుల్లో అసలు ఆకలే వేయట్లేదు అనమాట. వన్ సైన్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఓకే, స్ట్రాంగ్ సైన్ ఆఫ్ హంగర్ ఈస్ ఎ సైన్ ఆఫ్ గుడ్ ఇమ్యూనిటీ. ఓకే, పీస్ఫుల్ అండ్ డీప్ స్లీప్. విత్ రెస్పెక్ట్ టు స్లీప్, హౌ పీస్ఫుల్ ఈస్ యువర్ స్లీప్? చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కొంతమందికి మెలకు వచ్చేస్తుంది. ఒకసారి మెలకు వస్తే చాలా మందికి మళ్ళీ నిద్ర రాదు. ఆల్ దీస్ indicate that your immunity is not good. Next important sign is no pains and inflammations in the body. బాడీ మొత్తం పైన ఎలాంటి నొప్పులు ఉండకూడదు, ఎలాంటి వాపులు ఉండకూడదు. మీకు ఎలాంటి నొప్పులైనా ఎలాంటి వాపులైనా మీరు చూస్తూ ఉంటే, విచ్ మీన్స్ దట్ యూ డోంట్ హ్యావ్ గుడ్ ఇమ్యూనిటీ. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ పాజిటివ్ థాట్స్. యాజ్ ఐ సెడ్, మీరు ఒక రోజు ఉదయం నుంచి పక్క రోజు ఉదయం దాకా 24 hour రీకాల్ తీసుకొని మీ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ని మీరు కనుక చూసుకుంటే, ద వే హౌ యూర్ టాకింగ్, ద వే హౌ యువర్ ఎమోషన్స్ ఆర్, ద వే హౌ యూఆర్ ఎక్స్పోజింగ్ యువర్ ఫీలింగ్స్ విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్ పీపుల్, మీరు చూస్తే యూ విల్ గెట్ టు నో హౌ పాజిటివ్ యు ఆర్. ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఎ గుడ్ సైన్ ఆఫ్ పాజిటివ్ సైన్స్, ఫ్రెండ్లీనెస్ ఆర్ హ్యాపీనెస్, పీస్, ఓకే, కామ్నెస్, ఇలాంటివన్నీ. ఆర్ ఇఫ్ యూర్ సీయింగ్ కంప్లీట్ డిఫరెంట్ నెగిటివ్ థాట్స్, లైక్ నెగిటివ్ థాట్స్, ఫియర్, యాంగ్జైటీ, యాంగర్, జెలసీ, ఇలాంటివన్నీ, విచ్ మీన్స్ దట్ యు ఆర్ నాట్ రియలీ పాజిటివ్. ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ విల్ ఇండికేట్ యువర్ ఇమ్యూనిటీ. ఇప్పుడు ఇక్కడ మీరు చూపించిన 8 పారామీటర్స్లో, ఇఫ్ యువర్ స్కోర్ ఇస్ 8 out of 8, ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డైజెస్టివ్ హెల్త్, టిక్ 1, ఇఫ్ నాట్ 0. అట్లా మీకు 8 out of 8 వస్తే మీ స్కోర్, యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ. If your score is 6 to 7, you have a strong immunity but not very strong. If your score is only 4 to 5, you have a weak immunity. If your score is 3 or less, you have a very weak immunity. And consider the other aspects. See, immunity ఈ రోజుల్లో ఒక్కలా కొలవడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 30 సంవత్సరాల ముందు మీరు హ్యూమన్స్ని తీసుకుంటే, జనరేషన్ వైజ్, ఈ జనరేషన్ గ్యాప్స్లో, ఆ జనరేషన్లో ఉండే వాళ్ళకి they have strong nutritional density in food, pesticides చాలా తక్కువ, అట్మాస్ఫియర్ లో పొల్యూటెంట్స్ చాలా తక్కువ, ఈ పాండమిక్స్ అసలు లేవు. ఓకే, అండ్ they have a great emotional health, maybe due to joint family culture or due to the support of family all together always. They have a great emotional bonding, emotional health also. With respect to sleep patterns, ఈ వెస్టర్నైజ్డ్ కల్చర్ ఇంపాక్ట్ లేదు. 30 సంవత్సరాల ముందు దే యూస్ టు స్లీప్ వెరీ ఎర్లీ అండ్ వేకప్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ స్లీప్ వెరీ ఎర్లీ ఇన్ ద నైట్ ఆల్సో బై 10 o'clock or so. అండ్ విత్ రెస్పెక్ట్ టు టాక్సిన్స్ ఇన్ ద ఫుడ్, వాళ్ళకి జంక్ ఇవన్నీ ఏం లేవన్నమాట 30 సంవత్సరాల ముందు. నౌ వెన్ యూ లుక్ ఎట్ ద ప్రెసెంట్ జనరేషన్, మీరు జస్ట్ ఏదైనా ఒక డిసీజ్ ఉంటే మెడిసిన్ ఒకటే ఇస్తే 30 ఏళ్ళ ముందు అట్లా కాదు. ఇప్పుడు యూ నీడ్ టు కన్సిడర్ లాట్ మోర్ ఆస్పెక్ట్స్. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే టు think with respect to immunity is the following things anamata. Consider the things on the left side of the presentation. Genetics. So these are the things that you need to view yourself if you were to calculate your immunity or if you were to check your immunity. First thing is your genetics. Last 2 generations lo, ante meerunte మీ అమ్మ వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్, అంటే మీ తాతయ్య వాళ్ళు, ఈ లాస్ట్ 2 generations లో మీకు వచ్చిన కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి? That is how your genome is looking like. Say example, మీకు లాస్ట్ 2 generations లో మీకు ఆల్రెడీ ఏదైనా క్యాన్సర్ ఉంది ఫ్యామిలీలో ఎగ్జాంపుల్, లేదా యూ హ్యావ్ డయాబెటీస్ లేదా హైపర్టెన్షన్. సో దోస్ ఆర్ ది కీ పారామీటర్స్ దట్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్. మీకు లాంగ్ టర్మ్లో ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలన్నా, మీ హెల్త్ బాగుండాలన్నా. నెక్స్ట్ ఈస్ మీ లైఫ్ స్టైల్. Say if you're working as an IT employee or if you're working as an employee in a steel plant where there is exposure of pollutants to lot more, లేదా మీరు ట్రాఫిక్లో రోజు 1 to 2 hours ఉంటున్నారు, లేదా మీ లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ అసలు చేయట్లేదు మీరు, లేదా మీ లైఫ్ స్టైల్లో మీకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, లేదా మీ లైఫ్ స్టైల్లో యు ఆర్ ఇన్ ఎన్వైరన్మెంట్ వేర్ దేర్ ఈస్ స్ట్రెస్డ్ ఎన్వైరన్మెంట్ ఇన్ హోమ్ ఆర్ ఇన్ ఎనీ ప్లేస్. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మీరు కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ మీ ఫుడ్ హ్యాబిట్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. మీరు మీ ఫుడ్లో టాక్సిక్ లోడ్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తింటూ ఉంటే అవి హైజీనిక్ ప్లేసెస్లో చేస్తూ ఉన్నారా? చేసేటప్పుడు కంటామినేషన్ ఏమైనా ఉంటుందా వాటిల్లో? మీరు డ్రింకే వాటర్ ఎలా ఉంది? ప్లాస్టిక్స్ ఏమైనా వాడుతున్నారా మీ ఇంట్లో? ఓకే,
మీరు ప్లాస్టిక్స్లోనే వాటర్ తాగుతూ ఉన్నారా? లేకపోతే మీరు ఆర్గానిక్ కంటే లోకల్ సీజనల్ కంటే వెస్టర్నైజ్డ్ లేదా ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నారా? సో మీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది? ఏ క్లైమేట్‌లో మీరు ఉంటున్నారు? లైక్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఆర్ విచ్ ఏరియా యూ బిలాంగ్ టు? మీ టాక్సిక్ ఎక్స్‌పోజర్ ఎలా ఉంది? ఆల్కహాల్, సిగరెట్స్ ఏమన్నా తీసుకుంటూ ఉన్నారా? టైంకి తినకుండా ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఏమన్నా జరుగుతూ ఉందా? అండ్ ద లాస్ట్ థింగ్ ఈజ్ స్ట్రెస్. సో స్ట్రెస్ అంటే it can be nutritional stress where you're not having enough nutrition for the body. It might be your financial stress if you are into any financial problems that's running, challenges that's running to the family, or if there is any job stress, if there is any stress in your job, or if there is anything something in your lifestyle or altogether your genetics also. ఇవన్నీ మీరు కన్సిడర్ చేస్తే యూ విల్ ఎండ్ అప్ విత్ సమ్ కీ పారామీటర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయట్లో ఇనఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండట్లేదు, మీ జాబ్లో స్ట్రెస్ ఉంది, ఓకే, మీ ఫ్యామిలీలో డైజెస్టివ్ ఇష్యూస్ కామన్గా ఉన్నాయి. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్లాన్ యువర్ ఫుడ్ సప్లిమెంట్స్, దట్ ఈస్ హౌ యూ నీడ్ టు మేక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అలాంగ్ విత్ డైట్ చేంజెస్, ఇవన్నీ అనమాట. దట్ ఈస్ వెన్ యూ స్టార్ట్ బిల్డింగ్ యువర్ ఇమ్యూనిటీ. మీరు ఎంత మంచి కేర్ తీసుకున్నా, మీరు ఈ ఆస్పెక్ట్స్ని హోల్గా పట్టించుకోకపోతే ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇమ్యూనిటీ వుడ్ బి వెరీ టెంపరరీ. దీన్ని బేస్ చేసుకొని యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇమ్యూనిటీ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ఈవెన్ ఇఫ్ విత్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ, ఇమ్యూనిటీ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. సో ఫ్యామిలీలో ఒకే ఫుడ్ తింటున్నప్పటికీ మీకు ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు, ఓకే, ఫ్యామిలీ హెడ్ హౌస్ హోల్డర్ ఉంటారు, సో హౌస్ వైఫ్ ఉంటుంది. Everyone, the parameters are different. Probably genetics might be same, but lifestyle is different, food habits is different, their exposure to toxics is different, environment is different, stress is different altogether. That is why you need an extreme care and you need an analysis with respect to your immunity nowadays. Okay, so with respect to immunity aspects, now discuss the disease aspects. Say example, మీరు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో ఉన్నారు, మీ బాడీ స్పెసిఫిసిటీని ఒకసారి చూడండి. అంటే మీరు ఒబిసిటీతో ఉంటే ఫస్ట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యాట్. ఒకవేళ మీరు ఫ్యాట్ని తగ్గించుకోవాలంటే యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ క్లెన్జింగ్ యువర్ liver, or you need to concentrate on giving good fat for the body, or you need to concentrate on giving good plant-based protein along with some multivitamin, multimineral. సో లేదా మీరు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో ఉన్నారు, మీకు కొన్ని బ్రీతింగ్ ఇష్యూస్ కూడా ఇంతకు ముందు వచ్చి ఉన్నాయి, then you have to focus on breathing health where you have to take few herbs also. So respiratory health కోసం మీరు వసాకా, ములేటి, సురాస ట్రై చేయొచ్చు. అండ్ ఈ సీజన్లో ఇమ్యూనిటీ కోసం మీరు తులసి ట్రై చేయొచ్చు. మీరు చాలా హెర్బల్ డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు. వేనీళ్ళలో చిటికెడు పసుపు వేసుకొని తీసుకోవడం, జింజర్ సినమన్ని క్రష్ చేసుకొని టీస్లా చేసుకొని తీసుకోవడం, along with the supplements. Say example, if you're having sinus and asthma, one main reasons for sinus and asthma is general weakness in the body. Say example, మీ ఫ్యామిలీలో మీ లాస్ట్ జనరేషన్లో ఈ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఈ జనరేషన్లో ఉన్నాయి, అండ్ మీ పిల్లలకి ఉన్నాయి అనుకోండి, ఇది ఒక 5 years 10 years ముందుకు వచ్చేస్తాయి నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి. ఎస్పెషలీ ఏ అదర్ ఆస్పెక్ట్స్ ఏం లేకుండా జనరల్ వీక్నెస్ ఉందనుకోండి, ఇట్స్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై. సే ఇంట్లో ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, ఒకడేమో స్ట్రాంగ్ బిల్ట్ ఉన్నాడు, ఇంకోటేమో చాలా వీక్ ఉన్నాడు. ప్రాబ్లీ ద కేర్ దట్ ద మదర్ హ్యాస్ టేకెన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఆర్ సో మేబీ ద రీజన్స్ కావచ్చు. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే, ఇలాంటి సైనస్ అండ్ ఆస్మా వీక్నెస్ ఎక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో అక్కడ మీరు కనుక ఫౌండేషనల్ న్యూట్రిషన్ ఇస్తే బాడీ బాగా హీల్ అవుతుంది. ఆ కేసులో మీరు అన్ని అమినో యాసిడ్స్ ఉండే ప్రోటీన్, మల్టీవైటమిన్, మల్టీమినరల్ అలాంగ్ విత్ గుడ్ ఫ్యాట్స్ ఒమేగా ఇస్తే సరిపోతుంది. సో సే ఎగ్జాంపుల్, ఈ కేసులో if there is a case where there is sinus and asthma, but generally their immunity is strong. See, there are 2 aspects here. ఒకటి మీకు స్వతహాగా వచ్చిన ఇమ్యూనిటీ, రెండోది మీరు మెయింటైన్ చేస్తున్న ఇమ్యూనిటీ. సే ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఇమ్యూనిటీ ఫ్రమ్ యువర్ ఫాదర్, ఓకే, మీకు ఏ ఇన్ఫెక్షన్స్ అంత సులువుగా రావు. బట్ 20-25 years ఇప్పుడు మీరు మీ ఇమ్యూనిటీని బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ నాట్ స్లీపింగ్ ఇన్ టైమ్ యాజ్ అన్ యంగ్స్టర్, యు ఆర్ నాట్ ఈటింగ్ ఇన్ టైమ్, అండ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ ఎక్సర్సైజ్, అండ్ యు ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్, విచ్ మీన్స్ దట్ యు ఆర్ కిల్లింగ్ యువర్ న్యాచురల్ ఇమ్యూనిటీ. అలా మీకు కనుక ఏదైనా ఇష్యూస్ వస్తే లైక్ సైనస్ ఆర్ ఆస్మా, ఈ కేసులో యూ నీడ్ స్పెషలైజ్డ్ న్యూట్రియంట్స్. యూ మైట్ నీడ్ ఎక్నీషియా, ఆర్ యూ మైట్ నీడ్ B vitamins for energy, or you might need keratins,
lot of vitamin A boost along with the foundational nutrients. Okay, say example, if you're having some autoimmune disorders, elanti autoimmune disorders anna, the response that your body is giving with respect to a particular phenomenon, it cannot be corrected immediately. Sometimes it takes months, sometimes it takes years, sometimes it takes more than 5 years also. సో ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఏమున్నా సరే మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే క్లెన్జింగ్ యువర్ గట్. యూ క్యాన్ యూస్ వెజిటేబుల్ జ్యూసెస్, యూ క్యాన్ యూస్ ఫాస్టింగ్, యూ క్యాన్ యూస్ ఆయిల్ పుల్లింగ్, యూ క్యాన్ యూస్ హెర్బల్ డ్రింక్స్ అలాంగ్ విత్ ఆల్ న్యూట్రియంట్స్ దట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ క్లెన్జింగ్ యువర్ ఇంటెస్టైన్స్. ప్రాబ్లీ మీరు మీ కెరోటిన్స్ వాడచ్చు, ప్రాబ్లీ మీరు మీ గట్లో మ్యూకస్ మెంబ్రెయిన్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ మీరు ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ వాడచ్చు అవసరమైతే. ఓకే, దెన్ మీరు ఏవిహెచ్ వాడచ్చు అనమాట ఆమలకి. సో దట్ మీ డైజెస్టివ్ హెల్త్ బాగా బూస్ట్ అవుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యూ క్యాన్ యూస్ ఫైబర్. ఈ కేసెస్లో విత్ రెస్పెక్ట్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ మీ టాక్సిక్ లోడ్ లివర్లో, కిడ్నీలో చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కేసులో మీరు లివర్ని, కిడ్నీని క్లెన్స్ చేయడానికి యూ క్యాన్ యూస్ హెర్బ్స్ లైక్ మిల్క్ థీసిల్, ఆర్ యూ క్యాన్ యూస్ గార్లిక్, ఆర్ యూ క్యాన్ యూస్ సెలరీ జ్యూసెస్. ఇవన్నీ యూజ్ చేసి ఆ ఆర్గాన్స్ పైన లోడ్స్ని మీరు తగ్గించవచ్చు అనమాట బాడీకి. దెన్ పర్టికులర్లీ ఇఫ్ యూర్ హ్యావింగ్ డైజెస్టివ్ ఇష్యూస్, ఎనీ కైండ్ ఆఫ్ డైజెస్టివ్ ఇష్యూస్, బట్ యూ నీడ్ టు బి లిటిల్ స్పెసిఫిక్ హియర్ విత్ రెస్పెక్ట్ టు డైజెస్టివ్ ఇష్యూస్. అది అప్పర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాకా, లోయర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాకా, ఇష్యూ ఎక్కడుంది, ఎంత సివియర్ ఇష్యూ ఉంది అండ్ ఎంత క్రానిక్ ఇష్యూ ఉంది, వాటి సిమ్టమ్స్ ఏమున్నాయి, వాటిని అడ్రస్ చేస్తూ మీరు ఆ ఇష్యూస్ని రీహీల్ చేసుకోవాల్సి ఉంటుంది. సే ఎగ్జాంపుల్, ఇఫ్ యూర్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్, or if you're having any gluten allergy like celiac disease, or if you're having just ulcer or gastritis, so మీ ఇష్యూని బేస్ చేసుకుని ఆ ఇష్యూస్ని హీల్ చేసుకోవాలి, రైట్. అండ్ ఈ క్రానిక్ సిమ్టమ్స్ ఏమన్నా మీరు లాంగ్ టైం నుంచి చూస్తున్నప్పుడు, ఎస్పెషలీ ఇది ఎక్కువగా ఎల్డర్లీ పీపుల్ మనం చూస్తూ ఉంటాం అనమాట. 95% ఆఫ్ ద టైమ్స్ 60 years పైన వచ్చే మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయంటే 40 to 60 years ఆ గ్యాప్లో బాడీకి తీసుకొని కేర్ వల్ల. ఆ ఇష్యూస్ని మీరు అడ్రస్ చేయడం అంత సులభం ఏమి కాదనమాట. సో టు అడ్రస్ దట్ యూ నీడ్ అబౌట్ లాట్ మోర్ న్యూట్రియంట్స్. సో నెక్స్ట్ ఈస్ సే మీకు ఏ హెల్త్ ఇష్యూస్ లేవు, యువర్ రైట్ నౌ యువర్ వెరీ గుడ్, బట్ ఈ వింటర్ని ఉద్దేశించి మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలనుకుంటున్నారు. సో లుక్ అట్ యువర్ ఫ్యామిలీ జెనెటిక్స్, లుక్ అట్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఏదర్ యూ క్యాన్ డిపెండ్ ఆన్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ఫర్ ఎక్స్ట్రా డెన్సిటీ, ఆర్ యూ క్యాన్ డిపెండ్ ఆన్ మల్టీవైటమిన్, మల్టీ మినరల్, ఆర్ యూ కెన్ హ్యావ్ ఎ న్యాచురల్ సి వైటమిన్. ఇవి మీకు బాగా సాయం చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఈస్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ డెఫిషియన్సీస్, ఆల్రెడీ మీ బాడీలో ఏమన్నా డెఫిషియన్సీస్ ఉంటే, సే కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, వైటమిన్ B12 డెఫిషియన్సీస్, వాటిని మీరు ఫస్ట్ అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు ఇమ్యూనిటీ, విత్ రెస్పెక్ట్ టు ద ప్రెసెంట్ కాంప్లెక్సిటీ, మీరు ఏం తెలుసుకోవాలంటే విత్ రెస్పెక్ట్ టు ఇమ్యూనిటీ యూ షుడ్ కన్సిడర్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. మీ జెనెటిక్స్ని కన్సిడర్ చేయాలి, మీ లైఫ్ స్టైల్ని కన్సిడర్ చేయాలి, మీ ఫుడ్ హ్యాబిట్స్ని కన్సిడర్ చేయాలి, మీ టాక్సిన్స్ ఎంత ఎక్స్పోజ్ అవుతున్నారో మీ టాక్సిక్ లోడ్ని అర్థం చేసుకోవాలి, మీ ఎన్వైరన్మెంట్ని అర్థం చేసుకోవాలి, మీ స్ట్రెస్ని అర్థం చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ దట్ యూ నీడ్ టు సిట్ విత్ యువర్ న్యూట్రిషనిస్ట్ ఆర్ హెల్త్ అడ్వైజర్ అండ్ యూ నీడ్ టు ఫిగర్ అవుట్ ఫ్యూ థింగ్స్. సో అట్లా మీరు ఫిగర్ అవుట్ చేసుకుంటే based on that you have to make diet changes as well as supplementation changes, and with these changes if you were to live all your life you can maintain real immunity anamata. Lekapothe 3 months down the road or 6 months down the road you will again see all the fall in your immunity. For example, మీరు weight loss చేస్తున్నప్పుడు మీ బాడీలో ఉండే ఫ్యాట్ ని మాత్రమే మీరు టార్గెట్ చేస్తూ మీ బాడీలో ఉండే టాక్సిన్స్ మీరు నెగ్లెక్ట్ చేస్తే కొన్ని నెలలకి మళ్ళీ మీ టాక్సిన్స్ ఉండడం వల్ల మీ ఫ్యాట్ మొత్తం మళ్ళా బాడీలో స్లోగా బిల్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో యువర్ పర్పస్ ఆఫ్ డూయింగ్ ఎనీ వెయిట్ లాస్ విల్ నాట్ హెల్ప్ అనమాట. యూ విల్ ఓన్లీ వేస్ట్ టైమ్ అండ్ మనీ. సో విత్ రెస్పెక్ట్ టు immunity, the thing is this: you need to sit with your health advisor, you need to focus on all these aspects, and you need to focus on nutrients of your choice based on your body specificity. Okay, so this is from my side, and back to host. Yeah, that was excellent, Sagar. Thank you so much. That was great insights anamata. Chala manchi clarity ichinavu. So immunity meeda. So thank you so much for your time. Thank you, Sagar, and thank you, Varma garu. And so that's it, Andy. Good night, everyone.